ఏదైతే 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముందు లొంగిపోవడం జరిగిందో మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. వారు ఉపయోగించిన ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక AK-47 SLR ఒక 2 మరి అలాగే మిగిలిన కొన్ని తుపాకులను అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక AK-47 తుపాకీ, 2 SLRలు, 4 303 తుపాకులు మరియు ఒక G3 తుపాకీతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 346 తూటాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి కానీ మిగతా ఈ ఏదైతే అల్లూరు సీతారాం జిల్లాకు సంబంధించిన అడవుల్లోంచి కానీ ఉన్న మావోయిస్టులందరినీ కూడా ఒకసారి హిడ్మా ఎన్కౌంటర్తో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురై లొంగిపోవడం జరిగింది. అందరూ కూడా స్వతహాగా స్వచ్ఛందంగా వారు వచ్చి ఇక్కడికి లొంగిపోవడం జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు వెపన్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా వారు వాడిన బుల్లెట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం విజువల్లో చూసుకోవచ్చు వారు వాడిన బుల్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం మామూలుగా అయితే బుల్లెట్స్ ఎక్స్పైర్ అవుతాయి అనుకుంటాం, కానీ అలాగే ఉన్నాయి. ఇంకా మెటల్స్తో సంబంధించి ఆ బుల్లెట్స్ కూడా ఇంకా తుప్పుపట్టి ఉన్నాయి కూడా వారు అలాగే వాడుతూ ఉన్నారు. గన్స్ కూడా ఒక రస్ట్ వచ్చి ఉన్నాయి, కానీ ఇప్పటికీ వారి ఆయుధాలు ఇవే. ఒకవేళ శత్రువులు వీరిపై దాడి చేసినా ఎవరైనా దాడి చేసినా కూడా వీటినే వాళ్ళు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పేలకున్నా వీటిని వారి ఆయుధంగా చేసుకొని అయితే వీరు కంటిన్యూ చేయడం జరిగింది. సో మనం ఒకసారిగా బుల్లెట్స్ చూస్తా ఉన్నాం. 304 బుల్లెట్లు ఇక్కడ ఉండడం జరిగింది. సో మనం ఒకసారి గన్స్ కూడా చూద్దాం. ఇక్కడ దగ్గరికి వస్తే మనం విజువల్లో చూసుకోవచ్చు గన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ మనం ఒకసారి విజువల్లో చూసుకుంటే సార్ కొనసాగానే సార్ G3 कितना बुलेट्स होता सर इसमें? 30 राउंड्स एक शॉट में 30 बुलेट्स आता है सर. मैगजीन कैपेसिटी రైట్. మనం విజువల్లో చూసుకున్నాం ఏదైతే G3 గన్ అయితే చూస్తా ఉన్నాం. మనం ఇక్కడ విజువల్లో చూసుకుంటే వివిధ సంబంధించిన ఇది AK-47 గన్గా తెలుస్తుంది. కింద మ్యాగజిన్ ఒకసారి 47 రైఫిల్స్ ఉండే ఒక మ్యాగజిన్ ఇందులో పెట్టామంటే ఒకసారిగా ఆ మ్యాగజిన్ ఏదైతే ఉందో 47 బుల్లెట్స్ ఉన్న మ్యాగజిన్ ఇక్కడ పెడితే ఒక ఏకదాటిగా 47 బుల్లెట్లు వెళ్తాయి. ఇవన్నీ కూడా ఇండియాలో ప్రొహిబిటెడ్గా ఉన్నాయి. అండ్ అలాగే M3 అండ్ 303 సంబంధించిన బుల్లెట్స్ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి 303, కొన్ని SLR గన్లు అండ్ అలాగే వాటి మ్యాగజైన్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం, విజువల్ చూస్తూ ఉన్నాం. ఏవైతే వీరు వాడిన మ్యాగజైన్స్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మ్యాగజైన్స్ కానీ మిగతా గన్స్, వాటి చిన్న మ్యాగజైన్స్, SLR గన్స్, AK-47లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా పోలీసులు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారు స్వజాగా వచ్చి లొంగిపోయినందున వారి మీద ఉన్న ఎక్స్కేర్షియా ఏదైతే ఉందో ఒకళ్ళ మీద 20 లక్షలు ఉండడం జరిగింది. అంటే పట్టించిన వారికి 20 లక్షలు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో వాటిని కూడా వీరికి ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షలు ఏదైతే ఉందో వీరిని పట్టించిన వారికి 20 లక్షలు ఇస్తామని చెప్పారో వాటిని కూడా వీరికే ఆ చెక్కుని అందజేయడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం.